హలో అండి. ఈరోజు మన వీడియోలో సిరా చూపిస్తున్నాను. ఈ స్వీట్ ఆల్మోస్ట్ అందరికీ చేయడం వచ్చు. బట్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. సో మా ఇంట్లో ఎలా చేస్తామో చూసేయండి. ఇక్కడ మేము 1 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాము. సో 1 కప్ రవ్వకి 1 కప్ నెయ్యి పడుతుంది. ఇక్కడ ఫస్ట్ 3/4 కప్ తీసుకుంటున్నాము. లాస్ట్లో మిగతా 1/2 కప్ నెయ్యిని యాడ్ చేస్తాము. ఎలానో లాస్ట్లో చూడండి. సో ఫస్ట్ ఒక ముకుడు పెట్టి వేడయ్యాక 2 స్పూన్స్ నెయ్యి వేసి కాజు కిస్మిస్ వేయించి తీసుకున్నాము. మేము ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నాం. తర్వాత అందులోనే ఇంకో 2 స్పూన్స్ నెయ్యి వేసి 1 కప్ రవ్వని వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ రవ్వకి 3 కప్పుల పాలు పోయాలి. ఉండలు కట్టకుండా చూసుకోండి, వెంటనే కలుపుతూ ఉండాలి. చాలామంది వాటర్ వేస్తారు, బట్ మా సైడ్ అయితే పాలతోనే చేస్తారు. ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. దీంట్లో 1.5 కప్ షుగర్ వేస్తున్నాము. మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినము. మీకు ఇష్టమైతే 1 కప్ రవ్వకి 2 కప్పుల షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇందులో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, సేమ్ క్వాంటిటీ. కలుపుతూ ఉండండి. గడ్డలు కడితే సిర తినేటప్పుడు టేస్ట్ అస్సలు బాగుండదు. ఒక 2 మినిట్స్ అయ్యాక మిగిలిన నెయ్యిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక చిన్న కప్ పచ్చి కొబ్బరి గ్రేట్ చేసి వేసాము. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే అవైలబుల్ ఉంటే వేసుకోండి. సో అది బాగా మిక్స్ చేసుకొని మనం వేయించుకున్న కాజు కిస్మిస్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం 3/4 కప్ నెయ్యి వేసాం కదా ఆల్రెడీ. సో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 2 స్పూన్స్ నెయ్యిని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు, బట్ మేమైతే వేయట్లేదు. గిన్నెలోకి తీసుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యి వేస్తే సరిపోతుంది. సో తినేటప్పుడు నెయ్యి టేస్ట్ బాగా తెలుస్తుంది. ఫైనల్గా 1 కప్పు రవ్వకి 3 కప్పుల పాలు, 1.5 కప్ షుగరు లేదా బెల్లం అండ్ 1 కప్ నెయ్యి సరిపోతుంది. ఈసారి ప్రసాదం చేసేటప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.